హాయ్ స్టూడెంట్స్, ఇండియన్ ఎకానమీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని ఇండియన్ ఎకానమీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, బెంజమిన్ హెగ్గిన్స్ అల్పాభివృద్ధి దేశాలకు సంబంధించిన ఏ అంశం గురించి పేర్కొన్నారు? బెంజమిన్ హెగ్గిన్స్ అల్పాభివృద్ధి దేశాలకు సంబంధించిన ఏ అంశం గురించి పేర్కొన్నారు? సాంకేతిక ద్వంద్వత్వం. సాంకేతిక ద్వంద్వత్వం. ఆధునిక అభివృద్ధిలో సాంకేతిక ప్రగతి ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నవారు ఎవరు? ఆధునిక అభివృద్ధిలో సాంకేతిక ప్రగతి ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నవారు కుజ్నట్స్. కుజ్నట్స్. రోస్టో వృద్ధి సిద్ధాంతం ప్రకారం రోస్టో వృద్ధి సిద్ధాంతం ప్రకారం స్వయం సమృద్ధి సాధించిన దశగా దేన్ని భావించవచ్చు? రోస్టో వృద్ధి సిద్ధాంతం ప్రకారం స్వయం సమృద్ధి సాధించిన దిశగా దేన్ని భావించవచ్చు? పరిపక్వ దశకు గమనం. సో పరిపక్వ దశకు గమనం ఏం సూచిస్తుందండి? రోస్టో వృద్ధి సిద్ధాంతం ప్రకారం స్వయం సమృద్ధి సాధించిన దశగా దీన్ని భావించవచ్చు. నెక్స్ట్, కార్ల్ మార్క్స్ కింది వాటిలో దేనికి ప్రాముఖ్యం ఇచ్చారు? నెక్స్ట్, కార్ల్ మార్క్స్ కింది వాటిలో దేనికి ప్రాముఖ్యం ఇచ్చారు? ఆర్గానిక్ కంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్. కార్ల్ మార్క్స్ కింది వాటిలో దేనికి ప్రాముఖ్యం ఇచ్చారండి? ఆర్గానిక్ కంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్. రోస్టో రచించిన ద స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ గ్రంథాన్ని ఏ విధంగా వ్యవహరిస్తారు? రోస్టో రచించిన ద స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ గ్రంథాన్ని ఏ విధంగా వ్యవహరిస్తారు? నాన్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. నాన్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. ప్రపంచంలో అధిక జనాభా వల్ల కలిగే దుష్పరిణామాలను మొదటగా వివరించండి. ప్రపంచంలో అధిక జనాభా వల్ల కలిగే దుష్పరిణామాలను మొదటిగా వివరించండి. థామస్ మాల్థస్. థామస్ మాల్థస్. 2013-14లో దేశంలో స్థూల దేశీయ పొదుపు రేటు ఎంత? 2013-14లో దేశంలో స్థూల దేశీయ పొదుపు రేటు ఎంత? జీడీపీలో 30.6%. జీడీపీలో 30.6%. నెక్స్ట్, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఈస్టియన్ యూరోపియన్ నేషన్స్ గ్రంథకర్త ఎవరు? ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఈస్టర్న్ యూరోపియన్ నేషన్స్ గ్రంథకర్త ఎవరు? రొసెస్టన్ రోడాన్. రొసెస్టన్ రోడాన్. రాగ్నర్ నర్క్ సిద్ధాంతం ప్రకారం డిమాండ్ కోణంలో విషవలయాన్ని ఛేదించడానికి పేద దేశాల్లో వేటికి డిమాండ్ పెరగాలి? రాగ్నర్ నర్క్ సిద్ధాంతం ప్రకారం డిమాండ్ కోణంలో విషవలయాన్ని ఛేదించడానికి పేద దేశాల్లో వేటికి డిమాండ్ పెరగాలి? వస్తువులు, సేవలకు. 2016-17లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ప్రపంచ బ్యాంకు ఎంత శాతంగా అంచనా వేసింది? 2016-17లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ప్రపంచ బ్యాంకు ఎంత శాతంగా అంచనా వేసింది? 7.8. మూడో ప్రపంచ దేశాలు అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు? మూడో ప్రపంచ దేశాలు అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు? ఆల్ఫ్రెడ్ సవీ. ఆల్ఫ్రెడ్ సవీ. మూడో ప్రపంచ దేశాలు అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారు ఆల్ఫ్రెడ్ సవీ. నెక్స్ట్, స్థిర మూలధనానికి చర మూలధనానికి మధ్య నిష్పత్తిని తెలిపేది ఏది? స్థిర మూలధనానికి చర మూలధనానికి మధ్య నిష్పత్తిని తెలిపేది ఏది? ఆర్గానిక్ కంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్. నెక్స్ట్, అభిలషణీయ జనాభా సిద్ధాంతాన్ని మొదటగా చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? అభిలషణీయ జనాభా సిద్ధాంతాన్ని మొదటగా చెప్పిన శాస్త్రవేత్త ఎడ్వర్డ్ వెస్ట్. ఎడ్వర్డ్ వెస్ట్.
జనాభా పెరుగుదల సమాజంలో ఆదర్శవంతమైన మార్పునకు సహకరిస్తుంది అని పేర్కొన్నవారు ఎవరు? జనాభా పెరుగుదల సమాజంలో ఆదర్శవంతమైన మార్పుకు సహకరిస్తుంది అని పేర్కొన్నవారు కార్ల్ మార్క్స్. బలహీన స్ప్రెడ్ ఎఫెక్ట్స్ గురించి వివరించిన వారు ఎవరు? బలహీన స్ప్రెడ్ ఎఫెక్ట్స్ గురించి వివరించిన వారు ఎవరు? హెరాడ్. హెరాడ్. ఇవండి ఈ వీడియోలోని ఎకనామిక్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.